నమస్తే అండి, మీ పేరు? నా పేరు డాక్టర్ సూరిబాబు. ఏం చేస్తుంటారు? డాక్టర్. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే అసలు ఏ విధంగా అనిపిస్తుంది? ఒక మంచిగా దారి తీస్తుంది అనిపిస్తోంది. జరిగిన పాలన సరిగా లేదు, ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు ప్రభుత్వం, తెలివి తక్కువగా వ్యవహరించింది. రాజ్యాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తోంది రాష్ట్రాన్ని. ప్రజలు కూడా ఎవరు సంతోషంగా లేరు. ఇండస్ట్రీస్ లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, యూనివర్సిటీస్ లేవు, కాలేజెస్ లేవు, డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, సెక్యూరిటీ లేదు, వైలెన్స్ పెరుగుతోంది. పోలీసు కూడా అకౌంటబిలిటీ పెద్ద ఫీల్ అవుతున్నట్టు మాకు అనిపించడం లేదు. బయాస్డ్గా ఉంటుంది పాలన అంతా. అధికారులు కూడా ఈవెన్ సివిల్ సర్వెంట్స్ లాంటి వాళ్ళు కూడా బయాస్డ్గా వ్యవహరించడంతో అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా సఫర్ అవుతుంది ఇవాళ రోజున. ఒక కామన్ మ్యాన్ కూడా ఇవాళ 5 సంవత్సరాలు 5 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, 6 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. కామన్ మ్యాన్ అన్ని రకాలుగా సఫర్ అవుతున్నాడు. బయటికి వెళ్ళి ఎవరికి ఏమైనా విమర్శించాలంటే ఎవరు ఏమంటారో ఎవడు పక్కవాడో తెలియని పరిస్థితి. అందువలన ఇది ఇవాళ ఉన్న రాజకీయ పరిణామాలు అనేటువంటి ఈ ప్రభుత్వాన్ని మార్చే దిశగా వెళ్తున్నాయేమో అని మాకు అనిపిస్తోంది. మారుతుందనే ఆశాభావం మాకుంది. మారాలి కూడా. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు కాబట్టి మార్చాలి. ఏ పార్టీకి వ్యతిరేకం కదా, ఏ పార్టీకి అని కాదు. మీకైనా నాకైనా ఒకసారి అధికారం ఇచ్చి ఒక 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకపోతే మార్చడంలో వివేకమే ఉంటుంది తప్ప అవివేకం అవ్వదు. సో ప్రజలు వివేకంగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఫైనల్గా సంక్షేమం వద్దంటలేదు, సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలి. అభివృద్ధి అంటేనేమో ఉద్యోగాలు, యువత పైకి రావడం, మన స్టేట్కి ఎంప్లాయ్మెంట్ కోసం ఎవరైనా రావడం, మనం ఇతర స్టేట్లకు వెళ్ళటం కాదు బతికున్నంతకాలం. అలా కాకుండా అభివృద్ధి అంటే ఒక కట్టడాలు ఉండాలి, ఒక ఉద్యోగాలు ఉండాలి, ఒక యూనివర్సిటీస్ ఉండాలి, ఒక డాక్టర్లు పెంపొందాలి, వసతులు పెంపొందాలి, సెక్యూరిటీ కావాలి. డెవలప్మెంట్ అనేది అన్ని కోణాల్లో కావాలి. ఓన్లీ సంక్షేమం అంటే ఆ సంక్షేమం కొద్దిమందికి వస్తుందేమో రూరల్లో, దాన్ని మేము కొట్టిపడేయలేము. కానీ వాళ్ళొక్కలే కదగా ప్రజలు, మేము ఉన్నాము. వాళ్ళెవరికో సంక్షేమం కోసం అని చెప్పి 5 సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే గత 4 ఏళ్ల క్రితం 4,000 కరెంటు బిల్లు కట్టేవాడిని హాస్పిటల్కి. ఇవాళ 8,500 బిల్లు కడుతున్నాను నేను గత 3 నెలల నుంచి. అంటే సంవత్సరానికి 60,000 ఎక్స్ట్రా కడుతున్నాను నేను. ప్రతి నెల నేను తిరుపతి వెళ్ళేవాడిని ఆర్టీసీ బస్సులో. ఇప్పుడు వెళ్తాను నేను, నాకు అది అలవాటు. అంటే స్వామివారి కోసం వెళ్తాను. నా బస్ ఛార్జీ 650 ఆ రోజు. ఇవాళ 1,050 రూపాయలు ప్రతి నెల. అంటే సంవత్సరానికి 50,000 దాని మీద పెడుతున్నాను. దేవుడి కోసం పెడుతున్నానంటలే, ఆర్టీసీకి పెడుతున్నా. అందుకోసమని మార్పు కావాలి సార్, మార్పు కావాలి సార్. ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ అనేది కూడా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక డాక్టర్గా దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ అభిప్రాయం? గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళలేదు, గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళటలేదు. అది గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తే నిజంగా సంక్షేమం జరుగుతుంది. అక్కడ గ్రాస్ రూట్లోకి వెళ్ళటం లేదు. అక్కడ డాక్టర్లు ఉండలేదు, డాక్టర్లు ఉంటే మందులు ఉండలేదు, మందులు ఉంటే డాక్టర్లు ఉండలేదు. అవన్నీ ఉంటే ఇవాళ నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రతి పల్లెటూరు నుంచి వచ్చేటువంటి పేషెంట్లు మన నక్కల్ రోడ్లోనూ డోర్నకల్ రోడ్లోనూ ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? ఆరోగ్యశ్రీ అన్నారు. ఆరోగ్యశ్రీకి 100 మాటలు ఆ ప్యానల్ డాక్టర్స్, హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా మేము చెయ్యము, మాకు డబ్బులు రావటం లేదు అన్నారు. ఇవాళ పేషెంట్లు వెళ్తే ఆరోగ్యశ్రీ ఉంది, బోర్డు ఉంటుంది, ఆరోగ్యశ్రీ ఇవ్వటం లేదు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఇవ్వటం లేదు అని. ఇవన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ప్రఖ్యాతిని పాడు చేసేటువంటి పనులే కదండి. వివేకంతో జరగలేదేమో నాకు అనిపిస్తుంది సార్. వెళ్ళలేదు సార్, గ్రాస్ రూట్ లెవెల్కి ట్రీట్మెంట్ వెళ్ళటలేదు సార్. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది? ఈరోజు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు సార్? సరైనటువంటి పర్యవేక్షణ నాయకుడి నుంచి కింద వరకు ఉండాలి సార్. ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఒక ప్రజాప్రతినిధులకు కానీ అంత పవర్ ఉందని నేను అనుకోవటం లేదు. చేయలేకపోతున్నారు. లేదు, వీళ్ళు చేయలేకపోతున్నప్పుడు పైవాడు ప్రశ్నించాలి. ఎందుకంటే ఒక మీడియా ఉంటుంది, అన్ని మీడియాలు బయాస్డ్ కాదు. ఆంధ్రజ్యోతి బయాస్ అవ్వచ్చు, TV5 బయాస్ అవ్వచ్చు, ఈనాడు బయాస్ అవ్వచ్చు. మిగతావన్నీ బయాస్డ్ కావు కదా. వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఉంటుంది కదా. మరి అవుతున్నటువంటి ల్యాప్సెస్ని ఒక నాయకుడిగా, ఒక రాష్ట్రానికి ఒక అధిపతిగా గమనించాలి. వాళ్ళ గమనించి ఎప్పుడైతే లేదుంటుందో, లేదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు నోరెత్తే పరిస్థితి ఉండదో, అటువంటప్పుడు వీళ్ళు చెప్పలేరు, వాళ్ళు వింటలేదు, టైం గడిపేశారు.
అయిపోయింది. వీఆర్ ది సఫరర్స్, అంతే సార్. సార్ ముఖ్యంగా గతంలో దావోస్ కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూస్తాం. తర్వాత గ్లోబల్ సమ్మిట్ అని కానీ, నిన్న ఇన్వెస్టర్స్ సదస్సు అని కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పెట్టుబడులు ఆకర్షించే విషయంలో కానీ, రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కానీ ఎంతవరకు సక్సెస్ అయ్యారంటారు ఈరోజు? పేపర్ మీద జరుగుతున్నాయి, ఇవి ఓన్లీ పేపర్ మీద జరుగుతున్నాయి. ఇవాళ ఏదో వెలిగొండ ప్రాజెక్ట్ అన్నారు, దానికి నీళ్ళు ఇప్పుడు ఇవాళ 3 ఏళ్ల తర్వాత ఇవాళ రిబ్బన్ కట్ చేస్తున్నారు. నిన్న అక్కడికి వెళ్ళారు, ఇన్వెస్టర్స్ మీట్ అన్నారు. ఆ ఇన్వెస్టర్స్ మీట్లో మరి ఇవాళ మీడియాలో వచ్చిన దాని ప్రకారం ఇన్వెస్టర్స్ తక్కువ అని ఎవరో అక్కడ వాళ్ళు పెద్ద వాళ్ళందరూ వచ్చారు, కొంచెం హాల్ నింపారు అని వచ్చింది. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. బట్ ద థింగ్ ఈజ్, వాటిని వదిలేయండి, ఆ పొజిషన్ అంటం వదిలేయండి. మీరు మెటీరియలిస్టిక్గా ఫిజికల్గా భూమి చూపించాలి కదా. ఈ ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, 23,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తానండి. మొన్న 6,000 అన్నాడు డిఎస్సి ఏదో. ఏమైంది? 23,000 ఏమైపోయినాయి? అదేదో మరి పెన్షన్ స్కీమ్ అన్నారు, వచ్చిన వారానికే అన్నారు. 4 సంవత్సరాల అయిపోయింది, ఇక 4 వారాలే ఉంది 5 సంవత్సరాల్లో. ఏమైపోయింది? కొన్నిటికైతే మేము అనుకోలేదు ఇట్లా ఉంటుందని, అందుకని చెప్పగలిగాం కానీ కొన్ని చేయలేకపోతున్నాం అన్నారు. దీస్ థింగ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ది గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్. ల్యాప్సెస్ అనేది చేసిందంటే 50% అని చేయగలగాలి, చేయగలిగేవే చెప్పాలి. చెప్పిన వాటిలో 50% చేయగలగాలి. జరిగిందని నేను అనుకోవటం లేదండి. సార్ నిన్న ఇన్వెస్టర్స్ సదస్సులో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు రేపు గెలిచి నేను విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం కానీ, శాసన రాజధానిగా విశాఖపట్నాన్ని చేసి తీరుతానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు సార్? అసలు ఏం లేదు సార్, ఏది చేయరు సార్. గత సంవత్సరం నుంచి ఒక్కో పండగ కోసం వైజాగ్ని అట్లా దాచిపెట్టారు. వచ్చే పండగ అయిపోయింది, పండగలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పండగలు లేవు మనకి, ఎలక్షన్ తప్ప. ఏం జరిగింది? క్యాపిటల్ ఇక్కడ ఉన్న క్యాపిటల్ ఏం ఒలగబెట్టారు, ఇక్కడ అక్కడ క్యాపిటల్ ఏం కడతారు. కర్నూలు క్యాపిటల్ అన్నారు, అదెంతవరకు అయిందండి? ప్రజలు మాట్లాడకపోవచ్చు, మాట్లాడడానికి వెనకాడవచ్చు, కానీ తెలివి తక్కువ వాళ్ళని మాత్రం అనుకోకూడదు సార్. ప్రజలు తెలివి గల వాళ్ళు గమనిస్తున్నారు. కొంతమంది పైకి చెప్తున్నారు, కొంతమంది పైకి చెప్పట్లేదు. వాళ్ళ మనోభావాలు వాళ్ళలో దాచుకుంటున్నారు. ఒక భయం ఉంటుంది, ఒక ఎందుకులే మనకు అన్నట్టుగా ఉంటుంది. నా ఉద్దేశం అదండి. సో దిస్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ ద గివెన్ ఛాన్స్. నిజంగానే 151 మంది ఎమ్మెల్యేలు అంటే దట్ ఈస్ ఏ సూపర్ విక్టరీ. వీ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్. ఉపయోగించుకోకపోయినందుకు. ఉపయోగించుకుంటే ఆయన అంటే 30 ఏళ్ళు ఎందుకు ఉండలేడండి? నవీన్ పట్నాయక్ లేడా? అంతకుముందు జేవి పట్నాయక్ గారు లేరా? ఎవరు లేరండి? వాళ్ళు ఎట్లా వస్తున్నారండి అన్నిసార్లు? ఉపయోగించుకోలేదు, అదే కారణం అవ్వచ్చు. సార్ 4 వారాల్లోనే ఎలక్షన్ రాబోతా ఉంది. టీడీపీ జనసేన పొత్తు ఒకవైపు, వైసీపీ ఒకవైపు. సార్ ప్రజలు దేనికి పట్టం కడితే బాగుంటుందని మీరు వ్యక్తిగతంగా భావిస్తారు? జనసేన కాదు, ఇవాళ బీజేపీ కూడా వచ్చేస్తుంది, రేపు పొద్దున కల్లా వచ్చేస్తుంది. మరి అటువంటిప్పుడు మీరు ఆలోచించి మనం విజ్ఞప్తితో ఆలోచిద్దాం. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక కొంత ఉండొచ్చు, వీళ్ళ ఐక్యత కొంత ఉండొచ్చు, మార్పు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని నా అభిప్రాయం. రెండో అవకాశం అడుగుతున్నారు జగన్ గారు, ఇచ్చే ఛాన్స్ లేదంటారు? వాళ్ళకి అవకాశం ఇస్తున్నారంటే ఈయనకి ఇవ్వనట్టే కదా సార్. మీకు అవకాశం ఇస్తున్నారంటే నేను కోల్పోతున్నానే కదా, అంతే సార్.